శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. కార్తీక మాసం కౌతా టీవీ వీక్షకులందరికీ కూడా కార్తీక మాసం 17వ రోజు శుభాభినందనలతో ఈరోజు కార్తీక మహాత్యాన్ని 17వ అధ్యాయము చెప్పుకుందాం. అంటే నిన్న చెప్పినటువంటి ఆ మానుమ్రోడు ఎవరైతే ఉత్తమగతిని పొందాడో ఆ బ్రాహ్మణ పురుషుడు అతను చేసినటువంటి కర్మలు ఏమిటి, అతను చేసినటువంటి పుణ్య ఫలితాలు ఏమిటి, అపుణ్యాలు ఏమిటి, అవన్నీ కూడా తెలియజేసి అతనికి తత్వబోధ చేసినటువంటి వృత్తాంతము. జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయోధముక్షం శ్రీరామదూతం శిరసా నమామి. యత్ర యోగీశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువా నీతిర్మతిర్మమ. వాగర్ధ వివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే. జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఇప్పుడు కార్తీక మాసం 17వ అధ్యాయంలో కర్మబంధము, భక్తి, జపము చిత్తు, స్థూల సూక్ష్మ స్వరూపాల దోషాలు, సుఖ దుఃఖాలు మొదలైనటువంటి ద్వంద్వాలకు సంబంధించినటువంటి దేహం అనబడుతుంది. మనం చేసుకున్నటువంటి పుణ్య పాపాలు సూక్ష్మ శరీరములు రూపంలో ఉంటాయి. అదే నశిస్తే గాని ముక్తి రాదు. మాటల ప్రస్తావన వచ్చింది కాబట్టి ఈ విషయాల గురించి శివుడు పార్వతికి చెప్పినటువంటి విషయాలను చెబుతున్నాను వినవయ్యా అని చెప్పి వశిష్ఠ మహాముని జనక మహారాజుతో ఈ విధంగా చెప్పాడు. దేవుడెవరు? నీవే కదా. మరి నేనెవరినని అడుగుతావేమిటి? అహం బ్రహ్మ అంటే నేనే బ్రహ్మని అని అర్థం కదా, దీనిలో సందేహం లేదు అన్నాడు. ఆ మాటలు విన్న పురుషుడు, ఓ మహాత్మ, అహం బ్రహ్మ అనే పదానికి అర్థం బోధపడటం లేదయ్యా, నాకు తెలిసే విధంగా బోధించండి అన్నాడు. అప్పుడు అంగీకరిస్తూ వివరించి చెప్పడం మొదలుపెట్టాడు. వాక్యార్థ జనానికి పదార్థ జ్ఞానం కారణమవుతుంది. నీవు అంతఃకారణానికే, దాని వృత్తానికి సాక్షి అయినటువంటి చైతన్య స్వరూపుడవై, ఆనంద రూపుడవై, నిత్యుడవై ఉండి కూడా నిన్ను నీవు తెలుసుకోలేక ఉన్నావు. జడరూపమైనటువంటి దేహమే నేననేటువంటి బుద్ధిని వదిలి సత్యానంద స్వరూపుడవై పరమాత్మను నేనే అని భావించు. శరీరాలు కుండలి వలె అనేక రూపములలో ఉంటాయి కాబట్టి అవి పరమాత్మలు కాలేవు. ఆ విధంగానే అవకాశవాదులు మార్పులు పొందుతారు కాబట్టి అవి కూడా అటువంటివే. అందుచేత శరీరము ఆత్మ కాదు. ఆ విధంగానే పంచభూతాత్మకమైనటువంటి శరీరంలోని ఇంద్రియములు కూడా నీవు కాదని గ్రహిస్తాయి. ఆ విధంగానే మనస్సు, బుద్ధి, ప్రాణవాయువు మొదలైనవి దేహము, ఇంద్రియాలు హాని చేసేటువంటి లక్షణాలు కలవు కాబట్టి అవి ఎటువంటి పరిస్థితులలోనూ స్వతంత్రంగా పరమాత్మ కాలేవు. పరమాత్మ సన్నిధానం చేత దేహాదులను నేనని భావించు జనన మరణాదులు లేనివాడై సర్వాన్ని సూదంటు రాయువలే గ్రహిస్తూ ఉంటాడు. బుద్ధిని, దిక్కును ప్రత్యేగాత్మ రూపుడై నయింపజేస్తూ ఉంటాడో అతడే నేనని స్థిరపరచుకో. ఏ వస్తువు సన్నిధానం బలం వలన జడమును, దేహేంద్రియమును, మన ప్రాణాలు ఉన్న జననము లేని ఆత్మ అని తోస్తోందో అటువంటి పరమాత్మ నేనని నిశ్చయించుకో. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థలందు కూడా పదార్థాలు లయమైనప్పుడును ఎవరు వికారరహితుడై సాక్షిభూతుడై చూస్తుంటాడో అతడే నేనని భావించు. దీపం వేరు, వెలుగే అనిక్వనని ఏ విధంగా తోస్తుందో అదేవిధంగా దేహం వేరు,
ఈ దేహంలో ప్రకాశిస్తూ ఉన్నటువంటి ఆత్మయే గురుడు, ఆత్మ వేరని గమనించి ఆత్మస్వరూపుడైన ఆ పరమాత్మనే ధ్యానించు. ప్రియా అప్రియాలు సుఖ దుఃఖాలు ఏవి కూడా ఎవరికి కూడా సమానము కావు. అంతటికన్నా మిక్కిలి ఇష్టుడై సర్వసాక్షి అయి ఎవరు వెలుగుతున్నారో వాడేనని నిశ్చయించుకో. ఎవరు సాక్షి లక్షణాలను బోధరూపుడో వాడే తత్వ పదార్థమైనటువంటి వాడు అవుతారు. దేహము, ఇంద్రియాలు, మనస్సు, ప్రాణము, అహంకారము వీటికంటే విలక్షణంగా ఉంటాయి. త్వం పదాదుల చేత కూడా షడ్భన వికారాలు లేనివాడికి వాడు ఈ విధంగా ద్వంద్వ పదార్థం నిశ్చయించిన తర్వాత తత్పదార్థాన్ని విచారించాలి. దానికంటే భిన్నం కాని రూపంతోనూ ప్రత్యక్ష శృతి చేతను సంసార దోషము స్థూలమైనటువంటి లక్షణాలు లేకుండా అదృశ్యాత్యాది లక్షణాలు కలవాడై అజాన అంధకారము లేనిది, శాశ్వతమైనది, పరిపూర్ణమైనది అయినటువంటి స్వరూపము పరమాత్మ అవుతుంది. సర్వజ్ఞత్వము, సర్వేశ్వర తత్వము, సంపూర్ణ శక్తిత్వము వేదములలో ఎవరికైతే చెప్పబడి ఉంటాయో వారినే ఆచరించు. ఏ వస్తువును దూర్చిన జ్ఞానం వలన సర్వజ్ఞానం కలుగుతుందని వేదాలలో ప్రతిపాదింపబడుతుందో అది పరిబ్రహ్మ అని గ్రహించు. ఆ పరమాత్మ కర్మఫలదాతయును జీవులన్నింటికి కారణుడును అని వేదాలు చెబుతున్నాయి. జీవాత్మ పరమాత్మ అనేటువంటి జ్ఞానం గలవాడై పరమాత్మ అవుతాడు. వాక్యంలో అతడు ఇతడు అనేటువంటి మాటలు ఏ విధంగా ఉంటాయో అదేవిధంగా వాక్యార్థములను పోల్చుకోవాలి. అది అర్థమయ్యే వరకు శమధామాది గుణాలు కలిగి వినడం, తెలుసుకొని ప్రయత్నించడం అవసరము. గురోపదేశం వలన విషయం స్పష్టంగా బోధపడుతుంది. ఆత్మజ్ఞానం పొందటం కొరకు మంచి కర్మలు నిర్వహించాలి. చెప్పకుండా ఎవరు ఏ పని చేయరు. కాబట్టి గురు శుశ్రూష చేసి ఉపదేశం పొంది యథావిధిగా కర్మ చేస్తూ ఆ కర్మల ఫలితము వలన జన్మలెత్తుతూ యోగ విముక్తుడై మోక్షాన్ని సాధించుకోవాలి. నీ కర్మబంధములన్నీ కూడా తొలగిపోయాయి, నీవు ఈ విషయాల గురించి ఆలోచించవలసినటువంటి అవసరం లేదు అని చెప్పారు. అది అంతా విన్న తర్వాత పురుషుడు మహా సంతోషంతో కర్మఫలం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం కలవాడయ్యాడు. రేపు 18వ అధ్యాయంలో కర్మఫలం గురించి చెప్పుకుందాం. ఇది శ్రీ స్కాంద పురాణే పురాణాంతర్గత కార్తీక మహాత్మ్యాయాం 17వ సమాప్తః. లోకాః సమస్తాః సుఖినో భవంతు.